హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు లాక్డౌన్ వల్ల స్కూల్స్ ఏమీ లేని పరిస్థితుల్లో పిల్లలు అస్సలు ఇంటి దగ్గర బుక్స్ తీయట్లేదు. ఆన్లైన్ క్లాసులు అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ చదువుతున్నారు. మిగిలిన టైం అంతా ఖాళీగా టైం స్పెండ్ చేస్తున్నారు కదా. సో ఇట్లాంటప్పుడు పిల్లల్ని చదవమని చెప్పినా కూడా వాళ్ళు మన మాట వినరు, చదువు మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయరు కదా. సో అట్లాంటప్పుడు చదవడం కంటే వాళ్ళకి చిన్న చిన్న మ్యాజిక్ ట్రిక్స్ లాంటివి నేర్పించడం వల్ల వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ కలిగించవచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే మ్యాథ్స్ని చాలామంది పిల్లలు కష్టంగా భావిస్తారు కదా, మ్యాథ్స్ మీద అనీజీగా ఉంటారు. సో అట్లాంటి పిల్లల కోసం నేను కొన్ని మ్యాజిక్ ట్రిక్స్ అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నానండి. జస్ట్ వాళ్ళకి కొంచెం మ్యాథ్స్లో మ్యాజిక్స్ నేర్పిస్తానని చెప్తే చాలు. ఇట్లా సబ్జెక్ట్ అని లేదంటే ఫార్ములాస్ అని టేబుల్స్ అని చెప్పకుండా మ్యాజిక్ ట్రిక్స్ లాగా యూస్ చేసి వాళ్ళు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో అది ఎట్లా అనేది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ వీడియోలో నేను మీకు 9th టేబుల్ని వాళ్ళకి ఈజీగా ఎట్లా నేర్పించాలని చూపిస్తున్నాను చూడండి. సో ఇంగ్లీష్ మీడియం పిల్లలైనా తెలుగు మీడియం పిల్లలైనా ఫస్ట్ 9th టేబుల్లో మనం మామూలుగా టేబుల్ రాస్తాం కదా, ఇట్లా 9 into 1 అట్లా రాస్తాం కదా. సో అట్లా రాసేద్దాం ఫస్ట్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే 9 1 is 9 అని రాస్తారు. తెలుగు మీడియం వాళ్ళు అయితే రివర్స్లో రాస్తారనమాట. ఇక్కడ మనం 9 1 రాస్తాం కదా, వాళ్ళు ఏం చేస్తారంటే 1 into 9 రాస్తారు తెలుగు మీడియం వాళ్ళు. సో ఏదేమైనా సరే నేర్పించడంలో ట్రిక్ మాత్రం ఒకటే అనమాట. సో అందరికీ ఇట్లా ఈజీగా నేర్పించేసేయచ్చు మనం. సో ఎందుకంటే ఫర్దర్గా స్టడీస్లో టేబుల్స్ వస్తే మ్యాథ్స్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం ఇట్లా రాసేసి మొత్తం వాళ్ళతో ఈ ఒక్క టేబుల్ నుంచి వాళ్ళ దగ్గర కొన్ని బేసిక్స్ మ్యాథ్స్ అనేది నేర్పించవచ్చు అనమాట. సో ఎట్లా అనేది చూడండి. ఫస్ట్ ఇలా రాసాం కదా. సో ఇప్పుడు పిల్లలు ఏం చేయాలంటే వాళ్ళకి నెంబర్స్ 0 నుంచి 9 వరకు 1 by 1 రాసుకుంటూ వెళ్ళిపోమని చెప్పండి. సో 0 1 2 3 4 5 6 7 8 9 నెంబర్స్ రాసేసాం కదా. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే రివర్స్లో 0 నుంచి అంటే డౌన్వర్డ్స్ కింద నుంచి రాసుకుంటూ వెళ్ళమని చెప్పచ్చు. 0 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ మనం రెండు రకాలుగా చెప్పొచ్చు అనమాట. ఏంటి అంటే 0 to 9 అసెండింగ్ ఆర్డర్లో రాయమని చెప్పచ్చు. అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటంటే ఇక్కడ చిన్నదాని నుంచి పెద్దదానికి రాయొచ్చు. అంటే 0 తర్వాత 1 2 3 4 అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అప్వర్డ్స్ పైనుంచే డిసెండింగ్ ఆర్డర్లో రాయమని చెప్పొచ్చు. అంటే పెద్దదాని నుంచి చిన్నదానికి రాయమని, అప్పుడు 9 8 అట్లా రాస్తారు. లేదంటే ఏం చేయవచ్చు అంటే 0 నుంచి కింద నుంచి రాసుకుంటే వెళ్ళమనచ్చు. సో ఇక్కడ ఈ ఒక్క టేబుల్ నుంచి మనం ఫస్ట్ ఎట్లా రాస్తున్నాము అంటే 1 to ఫస్ట్ స్టెప్లో 1 to 9 అనే నెంబర్స్ని 0 to 9 అనే నెంబర్స్ని రాపిస్తున్నాం ఫస్ట్ స్టెప్. సెకండ్ 9 to 0 రివర్స్లో రాపిస్తున్నాం. ఓకే, అంటే ఇక్కడ వీళ్ళకి అసెండింగ్ ఆర్డర్ తెలుస్తుంది, ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ తెలుస్తుంది రివర్స్లో రాయటం వల్ల. ఓకేనా. సో ఈ 2 యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం వాళ్ళతో ఎడిషన్ కూడా చేయించవచ్చు. చూడండి, ఇక్కడ 0 + 9 అని చూస్తే 9 వస్తుంది. 1 + 8 అని చూస్తే 9 వస్తుంది. 2 + 7 అంటే 9 వస్తుంది. 3 + 6 అంటే 9. సో దీన్ని ఏమనొచ్చు అంటే 9th టేబుల్ని మ్యాజిక్ టేబుల్ అని కూడా అనొచ్చు. సో ఈ రకంగా 9th టేబుల్ మీద వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ని లేదా ఒక ఐడియాని కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట పిల్లల్లో. సో అట్లాగే రిమైనింగ్ మొత్తం కూడా వాళ్ళతో మనం ఏమైనా చేపిస్తే, సో ఈ ఒక్కదాని వల్ల మనకి ఏమి తెలిసి నెంబర్స్ రాయటం ఆర్డర్లో రాయటం తెలిసింది, రివర్స్లో రాయటం తెలిసింది, అసెండింగ్ అంటే తెలిసింది, డిసెండింగ్ అంటే తెలిసింది. అట్లాగే వీటిలన్నిటిని ఎడిషన్ చేయడం కూడా, అంటే ఇన్ని మనం రివైజ్ చేసినట్టు అవుతుంది అనమాట ఒకరోజు ఈ ఒక్క టేబుల్ని నేర్పించడం వల్ల. చూసారా. సో ఇట్లా వాళ్ళు ఈ మ్యాజిక్ వల్ల కూడా వాళ్ళు కొంత మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ అనేదాన్ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. సో చూసారా, ఈ ఒక్క 9th టేబుల్ మనం నేర్పించడంలోనే వాళ్ళకి ఎన్ని వచ్చినాయి అనేది మనకి తెలుస్తుంది. సో ఇట్లాంటి ట్రిక్స్ యూస్ చేసి జస్ట్ ఒక రోజుకి 5 to 10 minutes కనుక మనం పిల్లలతో స్పెండ్ చేసాము అంటే వాళ్ళకి చదువు మీద ఆటోమేటిక్గా మనం ఇంట్రెస్ట్ని కూడా క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. అట్లాగే వాళ్ళకి కొంత నేర్పించిన వాళ్ళు కూడా అవుతాం అనమాట. సో ఈ ఒక్క మ్యాథ్స్ టేబుల్ మీద ఎన్ని ఉన్నాయి ట్రిక్స్ అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఈజీగా. సో ఇట్లా ఆర్డర్లో రాయొచ్చు, రివర్స్లో రాయొచ్చు, లేదా 9 నుంచి
డిసెండింగ్లో కూడా రాయొచ్చు. సో ఇవన్నిటిని యాడ్ చేస్తే 9 వస్తుంది. సో ఇదనేది ఒక మ్యాథ్స్ 9th టేబుల్ మీద అనమాట. సో ఇట్లాంటి కొన్ని ట్రిక్స్ నేను మీకు వీడియోస్లో పెడుతూ ఉంటాను. సో వాచ్ చేస్తూ ఉండండి, పిల్లలకి నేర్పిస్తూ ఉండండి. ఈ 3-4 మంత్స్ నుంచి ఖాళీగా ఉన్న పిల్లల్లో ఇలాంటి 5 మినిట్స్ స్పెండ్ చేసి వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయండి. అట్లాగే ప్రతి సబ్జెక్ట్లో కొంత వాళ్ళకి మినిమంగా అనమాట. ఇప్పుడు నేను చూస్తున్న ట్యూషన్కి వచ్చే పిల్లల్ని చూస్తుంటే అట్లీస్ట్ ఆల్ఫాబెట్స్ లెటర్స్ కూడా మర్చిపోతున్నారనమాట. సో వాళ్ళు ఇట్లా కొంచెం మనం ఇంట్రెస్ట్ని కలిగించాలి, అవగాహన కలిగించాలి. అట్లాగే మర్చిపోకుండా అప్పుడప్పుడు మనం జ్ఞాపకం చేస్తూ కూడా ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ ట్రిక్ అనేది నేను మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే ఫస్ట్ టైం ఎవరైనా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.